హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హాను. నేనైతే ఈరోజు ఎందుకంటే మన ఏపీలో అయితే జాబ్ క్యాలెండర్ రాబోతుందని వార్తలొస్తున్నాయి కదండీ! సో, డెఫినిట్‌గా అయితే వచ్చే అవకాశాలనేవి ఎక్కువగా ఉన్నాయి. రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎదురు చూస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులవుతుంది కదా! నోటిఫికేషన్ అయితే వస్తుంది. జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది. ఖాళీలు ఇస్తున్నారు. న్యూస్ పేపర్స్‌లో అయితే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఖచ్చితంగా అయితే నాకు తెలిసినంత వరకు 2026లో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అయితే వస్తుందండి. జనవరిలో ఫిబ్రవరిలో. అంటే సంక్రాంతి కానుకగా కూడా రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఏ క్షణమైనా జాబ్ క్యాలెండర్ వస్తుందనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది కాబట్టి. ఏంటంటే ఈ ప్రాసెస్‌లో కోచింగ్ సెంటర్‌లో ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. రూమ్‌లో ఉండి చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి స్టడీస్. వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో చేయట్లేదండి. ఎవరైతే మహిళలు ఇంటి దగ్గర ఉండి కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేక, తర్వాత పెద్దగా సపోర్ట్ లేక, వాళ్ళ ఇంట్లో సపోర్ట్ లేక, బయటకి తెలిస్తే ఎవరైనా ఏమనుకుంటారేమో, ఆపేస్తారేమో అనే భయంతో ఎవరికీ తెలియకుండా ప్రిపరేషన్ చేసే మహిళల కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, వాళ్ళకైతే ఇది సువర్ణ అవకాశం అండి. ఎందుకంటే సచివాలయంలో జాబ్‌లు ఉన్నాయంటున్నారు. తర్వాత గ్రూప్ 2 కూడా ఉన్నాయంటున్నారు. మీకైతే మాత్రం మీరు పెళ్ళయ్యి పిల్లలున్న ఒక హౌస్ వైఫ్, ప్రతి హౌస్ వైఫ్‌కి నేను చెప్తున్నాను. ప్రతి మహిళకి చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి చెప్తున్నాను. ఎంతమంది ఎలా ప్రిపేర్ అయినా, ఎన్ని రకాలుగా ప్రిపేర్ అయినా, అయ్యో! మేము కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేకపోతున్నాము. మాకు ఎలా చదవాలో తెలీదు. మాకు అసలు ఐడియా లేదు. మాకు టైం దొరకట్లేదు. మాకు పనులు ఎక్కువ ఉన్నాయి. నిజమే. మీరన్నదంతా నిజమే. సో, కానీ మ్యాటర్ ఏంటంటే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి సక్సెస్ అయిన వాళ్ళు చాలామందున్నారు. మీకు తెలుసు, నాకు తెలుసు. నేను మీకు చెప్పినంత ఇదేం కాదు. ఎందుకంటే అందరికీ ఇన్ఫర్మేషన్ తెలుసనమాట. ఏంటంటే మీరు ఆ విధంగా ఆలోచించండి. పాజిటివ్‌గా ఆలోచించండి. కోచింగ్ సెంటర్‌కి వెళ్తేనే సక్సెస్ అవుతామనే ఆలోచన ఫస్ట్ మీ మైండ్‌లో నుంచి తీసేయండి. ఎవ్వరమైనా సక్సెస్ అవ్వగలము. ఎక్కడి నుంచి చదివినా సక్సెస్ అవ్వగలము. ఓకేనా? ఈ థాట్ మాత్రమే మీ మైండ్‌లో ఉంచండి. ఓకేనా? జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. జాబ్ క్యాలెండర్ వచ్చేలోపే మీరు ఇంకా ప్రిపరేషన్ మీకు కొంచెం ఇప్పటి నుంచి ఇంతవరకు మొదలుపెట్టిన వాళ్ళు ఓకే. ఇంక మొదలుపెట్టని వాళ్ళు వచ్చాక మేము చదువుతాము. మా పనులు కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకొని చదువుతాం అన్న వాళ్ళకైతే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వచ్చాక చదవడానికి టైం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మీరేంటంటే ఎప్పటి నుంచే మనం చదవాలనమాట. ఓకేనా? మీరు పనులు చేసుకుంటూ, మీ కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ, మీ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, ఓకేనా? సో, సమయాన్నయితే మీరు తీసుకోవాలి. సమయం అనేది మీకంటూ వెచ్చించుకోవాలి. అది ఎలా అంటే ఇప్పుడు పెళ్ళయ్యి పిల్లలుంటే మాత్రం కష్టమే. మీరు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కొంత బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ అత్తయ్య గారు గానీ, మీ మామయ్య గారు గానీ, లేకపోతే మీ అమ్మ, నాన్న దగ్గర గూడా మీ పిల్లల్ని ఉంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించొచ్చు. మీ హస్బెండ్ సపోర్ట్ ఉంటే కనుక మీకు. సో, ఎవరికైతే ఈ ఫ్యామిలీ సపోర్ట్ అనేది పెద్దగా ఉండదు. వాళ్ళైతే ఏం చేస్తారంటే మీ పిల్లలనేవాళ్ళు స్కూలుకి వెళ్ళిపోతే మాత్రమే మీరు కొంచెం మార్నింగ్ ఇవ్వండి టైం. ఎందుకంటే ఒక 3:00 మీరు లేసారనుకోండి మార్నింగ్ 3 టు ఒక 5:30 వరకు లేదా ఒక 5 వరకు చదివినా 3-4, 4 ఓ 2 గంటలు ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. 5 నుంచి మీరు పనులు మొదలుపెట్టినా మీ వాళ్ళకి బాక్సులు అయిపోతాయి. మీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడానికి వాళ్ళకి కూడా బాక్స్ రెడీ చేసేయగలరు. ఇలా చేసుకున్నాక వాళ్ళందరూ వెళ్ళిపోయేసరికి మీ ఇంట్లోని పనులన్నీ చక్కబెట్టేసరికి మినిమమ్ ఒక 10 అయిపోద్ది. 10-11 కూడా అయిపోద్ది. కొంతమందికి ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే తక్కువైతే మాత్రం 10 లోపు అయిపోతే ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయండి. 5-10 లోపు ఖచ్చితంగా ఇంట్లో ప్రతి పని కంప్లీట్ అయిపోతుంది. మీరు చెయ్యాలి గానీ. 10 ఇంక ఎక్కువే. 9 లోపు కూడా అయిపోద్ది. చాలామంది కంప్లీట్ చేస్తారు. పల్లెటూరులో ఉన్నోళ్ళైతే 9 వరకు కూడా ఉంచరు. 8 లోపే కంప్లీట్ చేసేస్తారు మార్నింగ్ 4కి లెగిసి. సిటీస్‌లో ఉన్న వాళ్ళకి ఇలా అవ్వదు కాబట్టి వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. మీరు అలా చేసి బుక్స్ అయితే మీరు కొనుక్కోండి. ఆల్రెడీ మీ దగ్గర బుక్స్ ఉంటే వాటిని ప్రిపేర్ అవ్వండి. బుక్స్ కొనుక్కొని రోజుకి ఎలా వద్దన్నా మార్నింగ్ ఒక 2-3 అవర్స్, తర్వాత సాయంకాలం వాళ్ళు ఒక 3:00, 4:00 మీ పిల్లలైనా, మీ హస్బెండ్ అయినా వచ్చేస్తారు కదా! వాళ్ళు రాకముందే మీరు ఒక 1-2 అవర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. సమయం అయితే వెచ్చించుకోండి మీకోసం. ఎలా వద్దన్నా రోజుకి మీకు 4-5 గంటల సమయం అనేది దొరుకుతుందండి. మళ్ళీ ఈవినింగ్ మీరు ఎలా వద్దన్నా 5 నుంచి మీరు పనులు మళ్ళీ మొదలు పెడతారు కదా! మళ్ళీ నైట్ 9:30, 10 అయిపోద్ది చాలామంది పడుకునేసరికి, పనులు చేసుకునేసరికి. మీరేంటంటే తొందరగా పడుకోవడానికి చూసుకోండి. తొందరగా పడుకుంటే మార్నింగ్ లెగడానికి ఎందుకంటే సమయం సరిపోదు. మీకు మినిమమ్ 5-6 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర అయితే మొదలుగా
ప్లీజ్ సాక్రిఫైస్ చేయకండి. ఎందుకంటే నిద్ర ఉండాలండి. ఎందుకని పనులు చేసి బాడీ అలిసిపోతుంది. తర్వాత బ్రెయిన్ కూడా రెస్ట్ అనేది కోరుకుంటుంది. ఇన్ని పనులు చేసుకుంటూ చదవాలంటే కష్టమే. అది అందరికీ తెలిసిందే. సో, అందుకే అంటున్నాను 5-6 గంటలు మినిమమ్ అయితే మీరు నిద్రకు వెచ్చించుకోండి. అది ఎలా పడుకుంటారో పడుకోండి. బట్ ఖచ్చితంగా 6 గంటలు మీకు నిద్ర అయితే ఉండాలండి. అలా చూసుకోండి. మీ బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత మీకు బాడీ కూడా సహకరిస్తుందనమాట. సో, అందుకే చెప్తున్నాను. ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మాకు గవర్నమెంట్ జాబ్ రావాలి, మేము కొట్టాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను చేశానండి. సో, మేము హౌస్ వైఫ్స్‌మి, మేము బయటికి వెళ్ళలేము, మేము కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేము, మేమేం చదవలేకపోతున్నాము, మాకు సపోర్ట్ లేదు అన్న ప్రతి ఒక్కరికి నేను ఈ మాటే చెప్తున్నాను. సపోర్ట్ చేస్తే సాధించడంలో గొప్పేం లేదండి. నిజం చెప్తున్నాను. అన్ని విధాలుగా మనకు సపోర్ట్ దొరికినప్పుడు మనం ఏదో ఒకటి అచీవ్ చేసామనుకోండి, అది అంత పెద్ద కిక్ ఇవ్వదు. ఎవ్వరు సపోర్ట్ చేయనప్పుడు. అనుకూల పరిస్థితుల్లో ఎవరమైనా సక్సెస్ అవుదామండి. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సక్సెస్ అయిన వాడి గురించే ప్రపంచం చెప్పుకుంటుంది. సో, మీకు అలాంటి ప్రతికూల పరిస్థితులు మీకున్నప్పుడు ఆ వాటిల్లో ఎలా బయటకు రావాలి? వాటిని ఎలా నెట్టుకు రావాలి? వాటిలో ఎలా ఎదురైతే ఈదాలని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా అండి? సో, వాటి నుంచి తీసుకోండి. అంత పాజిటివ్‌గా ఉంటే అందరము ముందుకెళ్ళిపోతాం. నెగెటివే ఉంటుందండి. ఆ నెగెటివ్‌ని పాజిటివ్‌గా మార్చుకుంటేనే మనం చరిత్రను సృష్టించగలము. అలాగే చరిత్రకి చెప్పగలం కూడా. ఇగో మేము ఇలాంటి పరిస్థితులు దాటొచ్చాము. సక్సెస్ అయ్యాము అని మిమ్మల్ని 10 మంది ఇన్స్పిరేషన్‌గా తీసుకునే స్థాయికి మీరు ఎదగాలి అంటే మీరు ప్రతికూల పరిస్థితులను దాటాల్సిందే. దాటి తీరాల్సిందే. ఇదైతే నేను చెప్పగలనండి. సో, ప్రతి ఒక్క మహిళ కూడా అధైర్యపడకుండా ధైర్యంగా ముందడుగు వెయ్యండి. తపన ఉండాలండి. ఏదైనా సాధించాలని తపన నీలో ఉంటే ఎవ్వరు నిన్ను ఆపలేరు. ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. తపనతో, ధైర్యంతో ఒక్కడు ముందుకు వేసి చూడు. ఒకే ఒక్కడుగు ముందుకు వేసి చూడు. నీకు తెలియకుండానే నువ్వు ముందుకు వెళ్తూనే ఉంటావు. నిన్నెవ్వరు ఆపలేరు. ఆపే ధైర్యం కూడా చేయలేరు. ఖచ్చితంగా ఇది నిజమండి. కావాలంటే ప్రయత్నించి చూడండి. మీకే తెలిసిపోతుంది. ఓకేనా అండి? సో, అధైర్యమైతే పడకండి. బుక్స్ తీసుకోండి. రోజుకు 2-3 సబ్జెక్టులైనా 2 సబ్జెక్టులైనా చదవండి. 2 గంటలు ఒక సబ్జెక్టు, 2 గంటలు ఒక సబ్జెక్ట్ అలా గ్రూప్స్‌కి ప్రిపేర్ అయితే గ్రూప్స్‌కి, సచివాలయం ప్రిపేర్ అయితే సచివాలయంకి. ఏ జాబ్‌కైనా అండి పర్వాలేదు. మీకు సమయం దొరకడం కష్టం కాబట్టి 4-5 గంటలు మినిమమ్ దొరుకుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకైతే 5 గంటలు మీరు వెచ్చాయించగలరు. సో, ఈ 5 గంటలు మీరు ఎంత బాగా యుటిలైజ్ చేయగలరో అంత బాగా యుటిలైజ్ చేసుకోండి. ఓకేనా అండి? సో, ఇదండి ఈరోజు వీడియో. ప్రతి మహిళ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మహిళగా అయితే కోరుకుంటున్నాను. అలాగే అబ్బాయిలు కూడానండి. మీరేం ఇది కాదు. సో, ఎవరైతే ఈ వీడియో అబ్బాయిలు చూసినా సరే, ఎందుకంటే అబ్బాయిల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బాయిల మీద బోలెడు రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. ఒక ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆటోమేటిక్‌గా ఆ బాధ్యతలను తీసుకుంటారో, తీసుకోవాలి. సో, అందుకే మీకు ప్రత్యేకంగా నేనైతే చెప్పట్లేదండి. సో, మహిళల గురించి ఎందుకు చెప్తున్నానంటే సపోర్ట్ తక్కువ కాబట్టి ఇంకేం కాదు. సో, ప్రతి మహిళకి సపోర్ట్ ఇచ్చే ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉంటే చాలా మంచిది. లేకపోయినా సాధించాలని తపన మీలో ఉంటే ఇంకా మంచిది. సో, అదే యాటిట్యూడ్‌తో ఎవరు నన్ను సపోర్ట్ చేసినా, చేయకపోయినా నా గురించి నేను చదువుతాను. నా గురించి నేను ముందుకెళ్తాను. నా కోసం నేను నిలబడతాను. నా కోసం నేను తలబడతాను అనే ఫీలింగ్ నీలో ఉన్నప్పుడు ఎవ్వరూ నిన్ను ఆపలేరు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? సో, ఇదండి ఈరోజు వీడియో. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టండి. ఓకేనండి. లేట్ అయితే చేయకండి. ప్రిపరేషన్ ఇప్పటి నుంచి మొదలుపెడితే జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి మీకు అంత సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు మీద మీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఓకేనండి. సో, థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం మరి ఒక వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.